గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 32వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు అయితే తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో సంకేతాత్మకంగా తెలియజేయబడినటువంటి ఈ పంచదశి మంత్రము అన్ని వర్ణముల వారికి చెందుతుంది అంటూ అగస్త్యుడు శ్రీ విద్యా దీపిక అనే గ్రంథంలో సుస్పష్టంగా తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వేదములలో నిక్షిప్తమైనటువంటి ఈ పంచదశి మంత్రాన్ని మన్మధుడు శోధించి క్రోడీకరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం గ్రహించాలి ఆ విషయాన్ని. అంతేకాకుండా ఈ 15 వర్ణాలతో కూడినటువంటి ఈ మంత్రాన్ని 3 ఖండములుగా విభజిస్తూ ఆ 3 ఖండములు బ్రహ్మ, విష్ణు, శివ అనేటువంటి త్రిమూర్తులకు సంబంధించినదిగా, సృష్టి స్థితి లయకు కారణమైనదని గాను, సత్వ రజస్ తమో గుణములకు అది ప్రతిపాదిస్తూ ఉండే విధంగా, చంద్ర సూర్య అగ్ని ఖండములుగా కూడా ఈ మంత్రాన్ని ప్రతిపాదించినట్టుగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పంచదశి మంత్రము కొన్ని 3 ఖండాలలోనూ కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలుగా విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి 3 వృత్తులకు సంబంధించిన విధంగా కూడా ఈ పంచదశి మంత్రము కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి స్థూల స్వరూపాన్ని 3 విభాగములుగా మనం భావించినప్పుడు ముఖము మొదటి విభాగముగాను, ఆ మొదటి విభాగాన్ని ఈ పంచదశి మంత్రములోని మొదటి ఖండముగాను ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ మొదటి ఖండాన్ని వాగ్భవ కూటమి అని కూడా అంటూ ఉంటారు. లలితా సహస్రనామాలని శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అనేటువంటి నామాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. కంఠము నుండి కటి దాకా ఉండే మధ్య ప్రదేశాన్ని మధ్య కూటమి అని లేక కామరాజ కూటమి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని పంచదశి మంత్రంలోని 2వ కూటమికి ప్రతిపాదించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లలితలోని కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అనే నామం కూడా మనకి ఈ శ్లోకంలోకి, ఈ మంత్రానికి మనం ప్రతిపాదించుకోవచ్చు. కటి ప్రదేశం నుండి కింద దాకా 3వ కూటమిగా ప్రతిపాదిస్తూ దీన్ని శక్తి కూటమి అంటూ ఉంటారు. దీన్ని 3వ కూటమికి ప్రతిపాదించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి అని. ప్రళయకాలము తర్వాత తిరిగి సృష్టి జరిగినప్పుడు మొట్టమొదటిగా అవ్యక్తము, దీనినే మాయ అని కూడా అంటారు, అవ్యక్తము ఆవిర్భవించింది. ఈ అవ్యక్తము సత్వగుణ ప్రధానముగా ఉంటుంది. ఈ అవ్యక్తము నుండి మహత్తత్వము లేక హిరణ్య గర్భుడు అనేటువంటిది ఉద్భవించినట్టుగా, ఇది రజోగుణముతో ప్రధానముగా ఉంటుంది అనే విధంగా కూడా ఉంటుంది. ఈ హిరణ్య గర్భము నుండి లేక ఈ మహత్తత్వము నుండి ఆవిర్భవించినదే అహంకారము. ఇది తమోగుణ ప్రాధాన్యతగా పొంది ఉంటుంది. ఈ అహంకారమే అమ్మవారి యొక్క విరాట్ స్వరూపముగా మనం భావిస్తూ ఉంటాం. అహంకారము నుండి సూక్ష్మ రూపమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటివి ఆవిర్భవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని,
అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఆవిర్భవించాయి. అంటే ఆకాశము యందు శబ్దము, వాయువు యందు శబ్దము స్పర్శ, అగ్ని యందు శబ్దము స్పర్శ రూపము, జలమునందు శబ్దము స్పర్శ రూపము రసము, భూమి యందు శబ్దము స్పర్శ రూపము రస గంధము, ఈ తన్మాత్రలు ఏర్పడినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ తన్మాత్రలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క తన్మాత్రని పదే పదే చెప్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. కానీ ఆకాశంలో ఉన్న శబ్దము, అగ్నిలో ఉన్న శబ్దము, భూమిలో ఉన్న శబ్దము వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ తన్మాత్రలను వేరువేరుగా చెప్పాలి అనేటువంటి విషయం అయితే ఉన్నది. ఈ 15 తన్మాత్రలను 15 బీజాక్షరములకు ఆపాదిస్తూ ఈ పంచదశి మంత్రము అనేటువంటిది ఆవిర్భవించింది. అంటే ఈ పంచదశి మంత్రము సర్వ విశ్వములకు సంబంధించినదిగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పంచదశి మంత్రంలో హ, క, ర, స, ల అనేటువంటివి బీజాక్షరములు. హ అనేటువంటి బీజాక్షరము ఆకాశతత్వము, క అనే బీజాక్షరము వాయుతత్వమును, రా అనేటువంటి బీజాక్షరము అగ్నితత్వమును, స అనే బీజాక్షరము జలతత్వమును, లా అనేటువంటి బీజాక్షరము పృథ్వీతత్వమును సూచిస్తూ ఉంటాయి. ముందుగా చెప్పినట్టుగా ఈ తత్వముల ద్వారా కూడా ఈ పంచదశి మంత్రము అనేటువంటిది సర్వ విశ్వమునకు సంబంధించినది, సర్వ విశ్వమునకు సూచిస్తూ ఉంటుంది అన్న విషయంగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. అన్ని బీజాక్షరములకు కూడా ఒక అధిష్టాన దేవత అయితే ఉంటుంది. ఇన్ని బీజాక్షరములతో కూడినటువంటి ఈ మంత్రానికి సమస్త దేవతా స్వరూపిణి అటువంటి ఆ జగదంబయే దీనికి అధిష్టాన దేవత. ఈ పంచదశి మంత్రాన్ని మనం చూసినప్పుడు ఈ మంత్రములో ఏ దేవతామూర్తి నామము కూడా కనబడదు. అలాగే శ్రీయంత్రములో కూడా రేఖలు, వృత్తములు, బిందువు కనిపిస్తాయి, కానీ ఏ దేవతామూర్తి నామము కనబడదు. అమ్మవారి యంత్ర రూపమే శ్రీయంత్రముగాను, మంత్ర రూపమే పంచదశి మంత్రముగాను మనం గ్రహించుకుంటూ ఉండాలి. లలిత సహస్రనామావళిలోని సర్వమంత్ర స్వరూపిణి, మూలమంత్రాత్మిక, మూలకూటత్రయ కలేబర అనేటువంటి నామాలు ఈ శ్లోకములకు అన్వయించుకోవచ్చు. ముందాక మనం అనుకున్నట్టుగా ఈ పంచదశి మంత్రములకు అధిష్టాన దేవత జగన్మాత. దీని యొక్క ఋషి దక్షిణామూర్తి అయినప్పటికీ దీన్ని అనుష్ఠించి దర్శించి ఈ లోకములకు తెచ్చినది మాత్రము మన్మధుడు. ఈ శ్లోకములకు యంత్ర రూపముగా పటములో చూపించిన విధముగా ఆ యంత్రమును రాగి రేకుపైన కానీ బంగారు రేకుపై కానీ లిఖించుకుని ఓం యం ఓం అనేటువంటి బీజాక్షరమును లిఖించుకొని ఈ యంత్రమును 45 రోజుల పాటు పూజించి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేసి ప్రతిరోజు పెరుగన్నము, మినపగారలు నైవేద్యముగా సమర్పించుకున్న వారికి సర్వ విద్యా ప్రాప్తి లభిస్తుంది అన్న విషయంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో
32వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.